వెల్కమ్ టు తెలుగు వన్. ఎన్నికల ఫలితాలను అంచనా వేసేవారు, ఎన్నికల వ్యవహారాల పండితులు 2024 ఎన్నికల్లో ఎందుకు బోల్తా పడ్డారు? ప్రధాన మీడియా పక్షపాత దృష్టితో ఎందుకు వ్యవహరించింది? ఈసారి 400 సీట్లుగా పైగా వస్తాయన్న మోడీ బృందం ప్రచారార్భాటం ఎందుకు పటాపంచలైనట్టు? రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఎందుకు పుంజుకోగలిగింది? గత 5 ఏళ్లలో నాటకీయమైన మార్పులు ఏం జరిగాయి? మోడీ షా వ్యవహారం ఎలా ఉంటుంది? ఎన్నికలు వాస్తవంగా స్వేచ్ఛగా పక్షపాతరహితంగా జరిగాయా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంస్థల పాత్ర ఏంటి? రాష్ట్రాల్లో పోటీ ఎలా జరిగింది? 2024 ఎన్నికల్లో నిజానికి గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? ఈ ప్రశ్నలన్నీ అందరికీ వచ్చేవే. ఎవరి తాహతును బట్టి వారు సమాధానాలు వెతుక్కొని సంతృప్తి పడతారు. అయితే ప్రసిద్ధ పత్రికా రచయిత, ప్రస్తుతం ఇండియా టుడే ఆధీనంలోని పత్రికలకు ఎడిటోరియల్ సలహాదారుగా ఉన్న రాజ్దీప్ సర్దేశాయ్ 2024 ఎన్నికలను విశ్లేషిస్తూ ఓ బృహత్ గ్రంథం రాశారు. దాని పేరు ద ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా, భారతదేశాన్ని ఆశ్చర్యపరిచిన ఎన్నికలు. ఈ పుస్తకం ప్రస్తుతం ఇండియాలో బెస్ట్ సెల్లర్ పుస్తకంగా నిలిచింది. రాజ్దీప్ సర్దేశాయ్ 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న పత్రికా రచయిత. భారత రాజకీయాలు, సమాజం గురించి సాధికారికంగా తెలుసుకోవటానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రతి మలుపును ఆయన ఈ పుస్తకంలో ఆసక్తికరమైన రీతిలో వివరించారు. ఆయన ఏ పక్షాన్ని వదలలేదు, ఎక్కడా రాజీ పడలేదు. అధికార రాజకీయాల లోతుపాతులను కళ్ళ ముందుంచారు. మతాల వారీగా జనం విడిపోయి ఉన్న సమయంలో జరిగిన 2024 ఎన్నికలను ఈ గ్రంథంలో కూలంకుషంగా చర్చించారు. ఆయన రచన శైలి ఈ పుస్తకాన్ని ఆశాంతం చదివేలా చేస్తుంది. 2024 ఎన్నికలు దేశమంతటిని ఆశ్చర్యపరిచాయి. 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయోనని అంచనా వేసి 2023లో ఈ పుస్తకం రాయటం ప్రారంభించి మూడోసారి కూడా మోడీ హ్యాట్రిక్ సాధిస్తారన్న అభిప్రాయం ఆయనకు గాఢంగా ఉండేదంట. మోదీ గ్యారంటీ అన్న నినాదం పనిచేస్తుందని చాలామంది అనుకున్నట్టే నేను భావించాను. బీజేపీ ఎన్నికల నిర్వహణ, ఆ పార్టీ దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఆ పార్టీని గెలుపు తీరానికి చేరుస్తాయని అనుకున్నాను అని రాజ్దీప్ వివరించారు. అయితే ఎన్నికల వాస్తవ ఫలితాలు ఓ మేలుకొలుపుగా ఉన్నాయని ఆ పుస్తకంలో రాశారు. బీజేపీ అధికారం నిలబెట్టుకున్న 240 సీట్లు మాత్రమే సాధించాయని, తాను కనీసం 280 సాధిస్తుందని రాజ్దీప్ అనుకున్నారంట. ఫలానా అభ్యర్థి విజయం సాధిస్తాడని అనుకుంటాం, కానీ అసలు ఏం జరుగుతుందో తనలాంటి వారికి కూడా అంతుబట్టలేదు అన్నారు. తన ఊహ తప్పైందని రాజ్దీప్ అంగీకరించారు. మన ప్రజాస్వామ్యం, ధనబలం, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని వ్యవస్థల దుర్వినియోగం, మీడియా తనకున్న శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్న తీరు బాధ కలిగిస్తుందంటారు. బాధ కలిగిస్తుందంటూ రాజ్దీప్ ఆ పుస్తకంలో చాలా ఘాటుగా విమర్శించారు. మనది అన్ని పక్షాలకు సమాన అవకాశాలు ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థేనా అన్న అనుమానం వెలిబుచ్చారు. వివిధ రాజకీయ పక్షాల మధ్య సైద్ధాంతిక విభజన స్పష్టంగా లేకపోవటం తనను వేధిస్తుందన్నారు. అయితే సెక్యులరిజం లాంటి విషయాల్లో తేడాలు స్పష్టంగానే ఉన్నాయంటారు. వివిధ పక్షాల మధ్య సైద్ధాంతికంగా కనిపించే తేడాలు కూడా అధికారం అందిపుచ్చుకోవటానికేనన్నారు. 2024 ఎన్నికల్లో 114 మంది మాజీ కాంగ్రెస్ వాదులకు లోక్సభలో పోటీ చేయడానికి బీజేపీ టికెట్లు కేటాయించడాన్ని గుర్తు చేస్తూ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ముక్త్ బీజేపీనే కదా అంటారు. సమస్య మన పార్టీల వ్యవస్థలోనే ఉందేమోనంటారు. అమెరికాలో రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ పార్టీల మధ్య వ్యత్యాసం అలాగే ఉంది, కానీ మన దేశంలో పార్టీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా ఐక్య సంఘటన లాంటి ఏకాభిప్రాయ పార్టీల కలయిక వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న వేసి, ఇలాంటి సంఘటనలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీని ఓడించి తీరాలన్న లక్ష్యం ఉంటే ఫలితం ఉండదు, దీర్ఘకాలిక సంకల్పం ఉండి తీరాలి అన్నారు. మీడియా కూడా తనను తాను సరిదిద్దుకునే దిద్దుబాటు చర్య తీసుకోవాలని, తమకు వినిపించే రణగుణ ధ్వనుల మధ్య మోసపోకూడదన్నారు. మీడియా విశ్వసనీయంగా ఉండాలి, మతాల వారి చీలికల జోలికి వెళ్ళకూడదన్నారు. ప్రభుత్వ ప్రతిపక్షాల గొడవకు లొంగిపోకూడదని హెచ్చరించారు. రాజ్దీప్ సర్దేశాయ్ కేవలం ఎన్నికల ఫలితాల లెక్కలిచ్చి ఊరుకోలేదు. అందువల్ల ఆయన చేసే నిర్ధారణలు
సవ్యంగా ఉండే వీలుంది. ఎన్నికలకు ముందే ఫలితాలు ఎలా ఉంటాయో, మోడీ ఎంతటి ఘన విజయం సాధిస్తారో అని మీడియాలో తనబోటి వారు చేసిన లెక్కలన్నీ తప్పాయని నిర్మోహమాటంగా ఒప్పేసుకున్నారు. దళితులు, ముస్లింలు స్పష్టంగా ప్రతిపక్షాల వైపు నిలబడ్డారన్నారు. బీజేపీకి వస్తాయనుకున్న ఈ వర్గాల ఓట్లు 5% తగ్గాయన్నారు. దీని ప్రభావం ఫలితాల మీద గణనీయంగా కనిపించిందని తేల్చారు. ఎన్నికల కమిషన్ ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో హీన స్వరమే వినిపించిందని, కొట్టొచ్చినట్టు పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, క్రీడల్లో ఎంపైర్ నిర్వహించవలసిన పాత్ర పోషించాల్సింది పోయి ఆ పని ఏమాత్రం చేయలేదని వ్యాఖ్యానించారు. మీడియా అయితే కేవలం నటించటానికైనా నిష్పక్షపాతంగా లేదని దెప్పిపొడిచారు. మోడీ ప్రభుత్వం ఎదుట మోకరిల్లిందన్నారు. భజన బృందంగా మారిపోయిందని మీడియాను ఘాటుగా విమర్శించారు. మోడీ అహంకారం ఇసుమంత కూడా తగ్గలేదని, అధికారం పట్టుకు వేలాడాలన్న ధోరణిలో ఎటువంటి మార్పు లేదని, అయితే ఈ ధోరణి అడుగడుగున పరీక్షలు ఎదుర్కోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. డబ్బు సంచులు గుమ్మరించటం, వ్యవస్థలను అణగదొక్కటం, చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలను ప్రభుత్వం చేతులు అస్త్రాలుగా మలచటం, సిద్ధాంతాలకు తిలోదగాలు ఇవ్వటం, కులం, మతం మొదలైన వాటిని ఎన్నికల్లో లబ్ధి కోసం నిర్లజ్జగా వినియోగించుకోవటం, మితిమీరిన అవినీతి, కొన్ని సందర్భాల్లో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి డబ్బు పిండుకోవటం, నిరంకుశ ధోరణి విపరీతంగా పెరిగినా మీడియా నోరు మూసుకుని కూర్చోవటం పట్ల రాజ్దీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతలను విస్మరిస్తే ప్రజలే ఆ బాధ్యత స్వీకరించాలని రాజ్దీప్ అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకం రాయటంలో ముఖ్య ఉద్దేశం, రాజ్దీప్ లక్ష్యం వాస్తవ పరిస్థితిని ప్రజలకు అద్దంలో చూపించటమే.